దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుండు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ కీర్తనను దీవించును గాక. చిరకాలము మనం ఎక్కడ నివాసం చేయాలంట? దేవుని మందిరం. చివరికి అదే మన గతి, మన మైతి కూడా అదే, మన స్థితి కూడా అదే. ఇంకా కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధించాలి. కొన్ని నిమిషాలు. గాఢాంధకారపు లోయలలో నేను తిరిగినను అపాయమే కలుగదు నాకు. నీ తోడు నాకుండగా అపాయమే కలుగదు నాకు. నీ తోడు నాకుండగా లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి. యెహోవా నా ఊపిరి. నాకు లేమి యెహోవా నా కాపరి. యెహోవా నా ఊపిరి. నాకు లేమి లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. పచ్చిక గల చోట నన్ను పరుండజేయును. పచ్చిక గల చోట నన్ను పరుండ
చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను నేను నిత్యము జీవింతును పరిశుద్ధుడైన తండ్రి యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నీకే కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు. మచ్చిక గల చోటు, శాంతికరమైన జలము, ప్రాణానికి సేద తీర్చుతున్న
నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన అతి వినయపూర్వకంగా నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆశపడుతున్నాను ఎక్కువగా చెప్పడం కీర్తన ధ్యానం మాత్రమే కాబట్టి ఈ కీర్తనలో ఉన్న అర్థం ఏంటో మనం గ్రహించాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మని వయస్సాన్ని పొందడములు ఈ సమయంలో రీతిగా మన సంవిధానంలో అందరూ మహిమపరచడానికి స్థితించి ఆరాధన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభు తండ్రి ఈ యొక్క మాటలను ధ్యానం చేసుకుంటుండగా మాతో ఉండండి, మనకు దూరంగా ఉండండి. విడుచుండగా తండ్రి గ్రహించి నీకు ఈ యొక్క వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించడానికి సహాయం చేయమని క్రీస్తు పరిశుభ్రంలో ఈ యొక్క ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క కీర్తనలో 6 చరణాలు ఉన్నాయి. ఈ 6 చరణాలు ఏంటంటే ఈ 6 చరణాలు ఒకసారి నేను చదివేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా చేస్తాను. అలా గమనించండి. దావీదు కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన పొందజేయుచున్నాడు. శాంతికరమైన జన్మల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుఃఖకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ చేతులు దీవించుగాక. ఈ కీర్తన గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఓకే, మొదటిగా ఈ కీర్తన మనందరికీ కూడా బాగా పరిచయమే, అవునా కదా? అసలు ఈ కీర్తనలో నేర్చుకున్నావా కదా? అప్పుడు నేర్చుకున్నాం, చెప్పా, గుర్తుందా నీకు? సండే స్కూల్ పిల్లలకి ఫస్ట్ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది ఈజీగా ఉంటుందని దేవుడు లోపల ఎంతో ప్రేమించుకుని ఈ విషయాలు నేర్పిస్తాడు. ఈ కీర్తనలో మనకు ముఖ్యంగా ఒకటి కనిపిస్తుంది. ఏంటది? ఏంటది? ఏంటండి? అంటే ఇది వాక్యం గురించి కాదు, ముఖ్యంగా ఒకటి కనిపిస్తుంది. 23 నెంబర్ ఉంది కదా, ఇంకా సంకీర్తన 23 కంప్లీట్ చేసుకుని 24 అడుగు పెట్టిందండి. అదే విషయం. ఓకేనా? సో ఈ యొక్క కీర్తనలో మనకి అది ముఖ్యమైనది కాదు. ఈ కీర్తనలో మనకి ముఖ్యమైనది ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే మంద. ఒక మంద. మంద అంటే ఏమంటారంటే, మంద అంటే ఒక గుంపు. మంద అంటే ఒక గుంపు. మంది చిన్నప్పుడు తిట్టేది, ఈ చెత్త మంద ఉందే అనేసి డబ్బులు చెల్లింది. నెక్స్ట్ ఇంట్లో ఎవరు వస్తారు అల్లరి చేస్తుంటే, సునీత ఇలా అల్లరి చేస్తుంటే మాకు అనేది అనమాట మంద. మంద అంటే ఏంటి? ఒక గుంపు. ఇదొక మంద, ఇదొక మంద, ఇదొక మంద, అదొక ముగ్గురు కలిపి ఒక మంద. ఓకే, ముఖ్యమైనది మంద. ఆ మందకి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అన్న విషయం మనం నేర్చుకోవచ్చు. కీర్తన ధ్యానం కాబట్టి బయట నుండి నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పను. మహా అయితే బయట 1-2 విషయాలు కేవలము అర్థం చేసుకోవడం కోసం తీసుకుందాం. ముఖ్యంగా ఈ కీర్తనలో ఏముందో అది మాత్రం మనం చెప్తాం. మొదటిగా ఈ కీర్తనలో మంద కనిపించింది. మంద ఉందంటే మందకి మేత ఉంటుందా? కాపరి. ముఖ్యమైనది కాపరి. మంద, కాపరి, ఈ రెండు కలిస్తే ఈ కీర్తన. ఈ కీర్తనలో ఒక మంద ఎలా ఉంటుంది, ఒక కాపరి ఎలా ఉంటాడు, మంద ఏం చేస్తుంది, కాపరి ఏం చేస్తాడు, ఆ మంద ఎలా చేస్తే ఏం పొందుకుంటుంది, కాపరి ఎలా దాన్ని సంరక్షిస్తాడు అన్న విషయాన్ని మనము చూడవచ్చు. మొదటి చరణం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా అనగా ఎవరండి? యెహోవా అనగా ఎవరు? కరెక్ట్ మీనింగ్ చెప్పండి. యెహోవా అనగా ఎవరు? ఇంకా కొంచెం దానికి ముందు ఒక పదం యాడ్ చేయండి. దేవుడు కరెక్టే, దానికి ముందు ఒక పదం యాడ్ చేయండి. తండ్రి అయిన దేవుడు. యెహోవా అనగా తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు అనగా
కుమారుడైన దేవుడు. పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఓకే, ఈ ముగ్గురికి కలిపి మనం అంటాం. ఇందులో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. The Lord is my shepherd, I shall not want. ఓకే, I shall not want. అంటే దేవుడు మనకి కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు. ఒక మంద ఆ విషయం చెప్పగలుగుతుందా? చెప్పగలుగుతుందంటే ఆలోచన చేయగలుగుతుందా? లోపల మనసులో అనుకోగలుగుతుందా? అనుకోదండి. మంద అనుకోదా? మీరు ఎప్పుడు గొర్రెలు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, కనీసం మీ పిల్లలైనా పెంచుతున్నారు కదా, మీ పిల్లల్ని పెంచుతున్నారు కదా, మీ పిల్లలు అనుకోరా నా తండ్రి నా కాపరి కాబట్టి నాకు లేమి కలుగుదు? నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే, నాకు ఏం కావాలంటే నా తండ్రి నాకు కొంటాడు. ఓకే, అలాగే మనం అనుకుంటాం. పిల్లలుగా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు అలానే అనుకున్నారు. మొదటిగా ఈ యొక్క మంద కలిగి ఉండాల్సిన మొదటిది ఏంటంటే కాపరి ఉన్నాడు అన్న ధైర్యం ఉండాలి, అన్న యొక్క నమ్మకం ఉండాలి. మొదటిగా కాపరి ఉన్నాడు, దేవుడే నా కాపరి. ఈ మందలో ఒక భాగమైన నన్ను, మందలో ఒక పాటైన నన్ను కాపాడడానికి, నాకు ఎటువంటి లేమి లేకుండా చేయడానికి నాకు కాపరి ఉన్నాడు. దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఎటువంటి లేమి కలుగదు. మొదటిగా ఆ ధైర్యం ఉండాలి. రెండవది, పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్లు అంటే తెలుసండి? పచ్చిక గల చోట్ల అంటే అర్థమైంది పచ్చగా ఉన్న చోట్ల. చెట్లు కూడా పచ్చగా వచ్చాయి, చెట్లు మీద పడుకోలేదు. పచ్చిక గల చోట్ల అంటే కైలాస్ పోయి వెళ్ళారా? అక్కడ గడ్డి చక్కగా ఉంటుంది కదా గడ్డి. అలాగా అక్కడ పరుండు చేయించున్నాడు. అక్కడ పడుకుని పర్లేదు, అంత దొరికినా పడిపోయినా పిల్లల్ని అక్కడ వదిలేస్తాం. అది వెళ్ళి పరిగెత్తి వచ్చి మధ్యలో పడిపోయి దొల్లి ఎటు వెళ్ళిపోయినా సరే పర్లేదు. ఎందుకు? పచ్చుకుంది, అక్కడ గడ్డి మాత్రమే ఉంది. ఆ గడ్డి చాలా చక్కగా ఉంటుంది మనుషులకి. అదే ఆ గడ్డి అయితే పశువులకు ఇస్తే చక్కగా మేస్తాయి, అందులో ముళ్ళులు అయితే ఉంటాం. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంటే తెలుసా? జలములు అంటే ఏంటండి? వాటర్ ఫాల్స్ అంటారా? శాంతికరమైన జలములు అంటే ప్రశాంతంగా అక్కడ అందులో మునిగిన మనము కొట్టుకుని వెళ్ళిపోము. అందులో మనము మునిగినా సరే ఏదో ఈ నది వచ్చేస్తుంది, జలం వచ్చేస్తుంది, మనం తీసుకెళ్ళిపోతుంది. ఇందులో ఏవో ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, ఏమంటాం మనం, మొసళ్ళు ఉన్నాయి అని అటువంటి భయం ఏమి కూడా మనకి ఉండక్కర్లేదు. రెండవదిగా ఇదేంటంటే ఆయన పరుండ చేస్తాడు, నడిపిస్తాడు. అంటే ఇది కూడా మనకి ధైర్యం ఉంటుంది. పచ్చిక గల చోట్ల ఆయన సమృద్ధిని కలిగిస్తాడు. తినడానికి ఆహారం కానీ, తాగడానికి నీళ్లు కానీ ఆయన మనల్ని పోషిస్తాడు అని అర్థం. తర్వాత నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. ఇది ఇప్పుడు విశ్వాసులుగా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ప్రాణానికి ఆయన సేద తీర్చుతాడు. ప్రాణములకి ఎప్పుడు సేద తీరుతుందండి? బాగా దాహం వేసినప్పుడు నీరు తాగితే సేద తీరుతుంది. బాగా ఆకలేసినప్పుడు అన్నం తింటే మన ప్రాణము సేద తీరపడుతుంది. అంతేగాని ఇక్కడ దాకా ఉండి మళ్ళీ తిని నేను సేద తీరగలనని మనం చెప్పము. అంటే ఆయన సేద తీర్చుతాడు అంటే నీకు తగిన సమయంలో నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఆయన నీకు సమకూరుస్తాడు. మొదటిగా ఆయన కాపరిగా ఉన్నాడు, రెండవదిగా ఆయన ధైర్యంగా ఉన్నాడు, మూడవదిగా ఆయన పోషకుడుగా ఉన్నాడు, నాలుగవదిగా ఆయన సమకూర్చువాడిగా ఉన్నాడు. మన దేవుడు, మన కాపరి. ఆ తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములలో మనం నడిపిస్తున్నాడు. మనం ఎందులో నడిస్తే మనకి సేఫ్. ముళ్ళున్న కంపంలో కానీ, రాళ్ళు రుచుకునే రోడ్ల మీద కానీ, బురదలో జారిపోయి బట్టలన్నీ మాసిపోయే దాని మీద కానీ, లేదంటే కాలువలలో కానీ, ఆకాశం మీద కానీ కాదు. నీతి మార్గం అంటే మంచి మార్గం. అందులో మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. వాక్యానుసారమైన మార్గం నీతి గల మార్గం. అంతే కదండి, ఈ వాక్యం మా పాదములకు వెలుగై ఉన్నది కదా. అటువంటి మార్గంలో మనం నడిస్తే ఆ వెలుగులో ఏదైనా మనం సరి చేసుకోవాల్సింది ఉంటే, అదేదైనా ఉంటే దాన్ని మనము సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను,
నీవు నాకు తోడయ్యుందుకు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయ. ఎప్పుడైనా చూసారండి గాఢాంధకారపు లోయ? ఎప్పుడైనా చూసారా? గాఢాంధకారపు లోయ ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు చూడలేదు. గాఢాంధకారపు లోయ అంటే ఇప్పుడు శ్రమలు కష్టాలు అని కాదు. గాఢాంధకారపు లోయ అంటే ఎగ్జాంపుల్గా గాఢాంధకారపు లోయని ఎప్పుడైనా చూస్తారా? ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడైతే నాకు అంత భయం లేదు, కానీ నేను కొంచెం చిన్నప్పుడు అంటే చాలా పిరిగి అనమాట. ఎంత పిరిగంటే చాలా భయం. అది తెలుసు, చాలా మంది చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పిరిగ్గా ఉండేది. అయితే ఒకరోజు మాధలింగి పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన మీటింగ్ పెట్టారని వెళ్ళాం మా ఊరు. వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అప్పటికి ఒక బైకే ఉంది అక్కడ. ఆ ప్రేయర్ అయ్యేసరికి అది వింటర్ సీజన్, చలికాలము, క్రిస్మస్ ప్రార్థన పెట్టారు. ప్రార్థన భోజనాలు అయ్యేసరికి రాత్రి నుంచి 1 గంట అయిపోయింది. మాధలింగ్ అంటే చాలా లూపులేగా అనమాట, చాలా దూరం. అయితే ఓకే పనులు అవుతున్నాయి, అందరూ వెళ్ళిపోతున్నారు కదా, లైటింగ్ ఉంది, రోడ్డు మీద వెళ్ళిపోదాం అనుకోని నేను, రాజేష్ అన్నయ్య, శాలిన్, మా ముగ్గురం. శాలిన్ తెలుసు కదా, ఆ అబ్బాయి, నేను, మన చర్చిలోకి వచ్చింది రాజేష్ అన్నయ్య. మా ముగ్గురం కలిసి నడిచేస్తున్నాం, హ్యాపీగా నడిచారు. లైటింగ్లు వస్తున్నాయి కదా. ఆ లైటింగ్లు ఎప్పుడైతే దాటిపోయాయో నేను నార్మల్గా ఒకసారి వెనక్కి చూస్తున్నాను, నాకు ఏటీకి అనిపించింది. నాకు ఎంత భయం వేసిందంటే అప్పుడు ఆ ముందు చూసినా ఏం కనిపించింది. అప్పుడు ఎవరి దగ్గర ఫోన్లు లేవు. గాఢాంధకారపు ఎలా ఉంటుందంటే అక్కడ మళ్ళీ ఎక్కడో ఇలా చూస్తే అది ఎక్కడో లైట్, పక్క ఊర్లో లైట్ వెలిగి ఆ లైట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న లైటింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడికి. అలా ఉంటుంది అనమాట. వెనక చూస్తే భయం, కప్పలో ఉంటున్నాయి, ఏం చేయాలి అసలే నేను మధ్యలో నడుపుతాను, అయినా ఎడగడం లేదొచ్చి పట్టుకుంటున్నా భయం. గాఢాంధకారపు లోయ అంతకంటే దారుణం ఉంటుంది ఆ సమయంలో. అది జస్ట్ ఒక జోక్లో మనం తీసుకున్నాం కాబట్టి నవ్వుకుంటున్నాం. అలాంటిది గాఢాంధకారపు లోయలో మనం సంచరించాల్సిన అవసరం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సువర్కాంటి గారు వాళ్ళ ఇంటికి ఈ మందిరానికి రావడానికి మధ్యలో గాఢాంధకారపు లోయ ఉందనుకుంటాం. గాఢాంధకారపు లోయ ఉంది. గాఢాంధకారపు లోయ ఈ బిల్డింగ్ ఉండాలి, పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఉండాలి, ఈ పక్కనే ఇవేమీ లేకుండా ఫ్యాక్టరీ అవతలాంటి ఇల్లు, ఇది చర్చ్ అనుకుందాం. నైట్ టైం ఆల్ నైట్ ప్రేయర్ అయింది. ఆల్ నైట్ ప్రేయర్ అయినప్పుడు ఇక్కడ నుండి ఈ ఫ్యాక్టరీ మధ్యలో అది అలా దాటుకుని అవతల వెళ్ళగలరా? చాలా భయం వేస్తుంది. ఎవరో ఒకరు యవనస్తులో, పెద్ద పురుషులో, స్త్రీలో ఎవరో ఒకరు తోడుగా వెళ్ళి మాట్లాడుకుని అలా వెళ్ళాలి. నార్మల్గా ఉన్న ఈ చిన్న ఫ్యాక్టరీకే, ఊరి మధ్యలో ఉన్న దీనికే మనం భయపడతాం. అలాంటిది గాఢాంధకారపు లోయ అంటే అసలు అక్కడ ఏమీ కనిపించదు, లైటింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలా మనం కళ్ళు తీసినా కళ్ళు మూసినా ఒకలానే ఉంటుంది. అలాంటి లోయలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన ఏ అపాయానికి కూడా భయపడము. అక్కడ ఏం జరుగుతున్నా, చిన్న గాలి వచ్చినా భయం వేస్తుంది, కానీ అందులో కూడా భయపడకుండా దేవుడు కాపాడుతాడు. నీవు నాకు తోడయ్యుందుకు నీ దుడ్డు కర్రయు నీ దండములను ఆదరించును. దేవుడే మనకి తోడుగా ఉంటాడు. ఆయన యొక్క దుడ్డు కర్ర, ఆయన యొక్క దండం. దుడ్డు కర్ర అంటే ఏంటండి? దుడ్డు కర్ర తెలుసా? ఎప్పుడైనా చూసారా? మా తాతయ్య దగ్గర దుడ్డు కర్ర ఉంది. మీరు ఎప్పుడైనా మీ తాతల దగ్గర, మీ నాన్నల దగ్గర చూసారు దుడ్డు కర్ర? దండం అంటే ఏంటండి? దండం అంటే దండం కాదు. దండం అంటే ఏంటండి? నార్మల్గా అయితే దుడ్డు కర్ర అనేది ఏవైనా జంతువులు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. కావాలంటే ముసలిలో ఊతకు కూడా వాడతారు. దండం అంటే టార్చ్ లైట్. దండం అంటే టార్చ్ లైట్ కాదు కదా, చిన్న కర్ర. దుడ్డు కర్ర అంటే పెద్దది, స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా అపాయకరమైన జంతువులు వస్తే, కుక్కలో, పందులో, ఏవో మృగాలు వస్తే అప్పుడు యూజ్ చేస్తారు. అదే దండం అంటే చిన్న చిన్నవి. మనం ఏమైనా సరిగ్గా లేవనుకో, చిన్నప్పుడు కొన్ని మందులు పట్టడానికి యూజ్ చేశారు. చిన్నప్పుడు మా మమ్మీ నన్ను బాగా కొట్టారు, మీరు మీ పిల్లలు కొట్టారు కదా, అది దండం. అది దండించడం అంటారు, అది దండం అన్నమాట. ఓకే, సో నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటే దేవుడు ఎట్టి రీతిగా ఆదరిస్తాడంటే, ఇప్పుడు నేను దేవుని సమక్షంలో ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను. నా మీద అటాక్ చేయడానికి పెద్ద మృగాలు, తోడేళ్ళు, సింహాలు, సాకాలు ఏవి పడితే శ్రమలు, సోదరులు అవన్నీ వచ్చారు. ఆయన యొక్క దుడ్డు కర్ర ఉంది కదా, ఆ దుడ్డు కర్ర అట్లా వస్తుంటే
కొట్టేస్తుంటారు, ఇటు నుండి వస్తుంటే కొట్టేస్తుంటారు, వాటిని భయపెట్టి వాటిని తరివేస్తుంటారు, దగ్గరికి వచ్చి అటాక్ చేయడానికి మురుగుతుంటాయి, మీద పడుతూ ఉంటాయి. కానీ ఆ దండం, ఆ దుడ్డు కర్ర నన్ను సంరక్షిస్తాను. అదే దండం ఉంది కదా, నేను దేవుని దగ్గరే ఉన్నాను, ఆయన మందిరానికి అవసరం అయినప్పుడు నేను సరిగ్గా లేను. దేవుడా దేవుడా దేవుడా, అదిగో అదిగో పండు నాకు కావాలి, అదిగో అదిగో అందులో ఏదో కావాలి, అదిగో ముళ్ళ పంపలో ఉంది అది నాకు కావాలి, ఏదో ఒకటి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నేను ఉన్నాను అందులో. అప్పుడు ఆయన దండంతో చిన్నది అక్కడ కొడతాను, కొడితే అనిపిస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మెలుగు వస్తుంది కదా, ఓకే ఇది నేను చేయకూడదు. అది ఆ తరువాత నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచు, నూనెతో నా తల అంటున్నావు. ఈ శత్రువు ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా భోజనం చేశారా? శత్రువులే లేరు, శత్రువులే మనకి లేరు కాబట్టి మనకి శత్రువు ఇంటికి వెళ్తే భోజనాలు చేస్తుంది ఎలా ఉంటుందో మనకి తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్, మనము రాజులని ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. ఒక రాజు ఇంకొక రాజు శత్రువు అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే చాలా భయపడతారు, అవునా కదా? ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుండి మూవీస్లో ఉన్న, సీరియల్స్లో ఉన్న, న్యూస్ పేపర్లో ఉన్న, కథల పుస్తకాల్లో ఉన్న, ఇంకా పాఠాలు ఉన్న, అన్నింటిలో మనం చదువుకున్నదే రాజుల చరిత్రలు ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక రాజుని, మీది ఒక రాజ్యం, ఆ రాజ్యంలోనికి నేను యుద్ధం చేయాలని వచ్చి మీ దగ్గర నేను భోజనం చేయగలగా? భోజనం చేయడం అంటే ఒకరికి మనకి ఇచ్చే మర్యాదలన్నింటిలో ఉన్నతమైన మర్యాద. అటువంటి ఉన్నతమైన మర్యాద మనము మన శత్రువుకి ఇవ్వగలమా? మన శత్రువు నుండి మనం ఆశించగలమా? మనం ఆశించలేము. అంటే దేవుడు మన శత్రువులని కూడా మనకు మిత్రువులుగా చేసి సంతోషంగా ఆ యొక్క ఉన్నతమైన మర్యాదను మనకి ఆయన దక్కిస్తారు. ఆ తర్వాత నూనెతో నా తల అంటున్నావు, నాకు ఇంటికి పొందొచ్చున్నది, ఆయన అభిషేకించున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆనందించుచున్నాము, ఆహ్వాదించుచున్నాము. తర్వాత చివరి చెప్పాను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసినాను. మనం బ్రతికే దినాలన్నీ, ఇంకా మీరు ఎన్ని దినాలు బతుకుతారో చెప్పగలరా? కొన్ని పురుషులు చెప్పండి, కొన్ని అంకుల్ మీరు చెప్పండి, మీరు ఇంకెన్ని రోజులు బతుకుతారో? కన్ఫర్మ్ అనుకుంటున్నారా? కన్ఫర్మ్గా 10 సంవత్సరాలు బతికేస్తారా? 20 సంవత్సరాలు దేవుడు బ్రతికిస్తాడేమో, మీకు తెలుసా? 100 సంవత్సరాలు బతుకుతారా? ఓకే ఓకే, బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు కృపని క్షేమాన్ని కలిగిస్తాడు. చిరకాలం ఆయన మందిరంలో నివాసం మనం చేయగలుగుతాం. సో ఓవరాల్గా ఇంకో కీర్తనలో మనం చూసినట్టుగా ఒక మంద, ఒక కాపరి, ఆ మంద ఎట్టి రీతిగా ఉంటే కాపరి ఎట్టి రీతిగా ఆశీర్వాదాలు ఇస్తారు అన్న విషయం మనం చూస్తున్నాం. ఏవైనా సంతోషకరమైన ఫంక్షన్స్లో సంతోషకరంగా ఉన్న కార్యక్రమాలు ఇంకో కీర్తన మనం బాగా చదువుతాం. ఒకరిని దీవించాలన్నా, ఒకరిని ఆశీర్వదించాలన్నా ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం మరి ఉండదు. ఈ కీర్తన ఓవరాల్గా మనం చూస్తే మనకి శరీరానుసారంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయానుసారంగా కానీ ఎటువంటి గొడవ లేకుండా దేవుడు కాపాడుతాడు. శత్రువు నుండి, అపవాది నుండి ఎటువంటి కీడు రాదు. ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ నుండి కష్టపడిపోయి నీరసించిపోయి మంచాన్ని పట్టే పరిస్థితి నీకు రావు. ఎల్లప్పుడూ కూడా సమృద్ధికరమైన ఆహారాన్ని ఆయన ఇస్తాడు, సమృద్ధికరమైన జలమును ఆయన ఇస్తాడు, సేద తీర్చుతాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. చివరిగా మనం చేయాల్సిన పని ఒక్కటే, చిరకాలము ఆయన మందిరంలో మనము నివాసం చేయాలి. చిరకాలము, ఎందుకంటే మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాన్ని ఆయన మనకి ఇచ్చారు కదా, కృపను క్షేమను ఆయన ఇచ్చారు కదా, కనుక మనం చిరకాలం ఆయన మందిరాల్లో నివాసం చేయాలి. చివరిగా ఒక్క 2 రిఫరెన్స్లు చదవండి, 2 రిఫరెన్స్లతో మనం ముగించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 4 నుండి చదవండి. మీలో ఏ మనుషులకైనా మీరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లు అతడు 99 మీ అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు ఉదాహరణ మీరు వెనక వెళ్ళరా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పారు కదా. చాలు 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 చాలు. ఈ యొక్క దీని ఓవరాల్గా దీని అర్థం ఏంటి తర్వాత మనం ఏంటంటే, అందుకని వారితో ఈ ఉపమానం చెప్తారు. ఏం చెప్తారంటే, మీలో ఎవరికైనా ఒక 100 గొర్రెలు ఉన్నాయి అనుకున్నాం. ఆ 100 గొర్రెలు ఉన్నప్పుడు వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి. తప్పిపోతే ఆ 99ని కూడా ఒక దగ్గర పెట్టి ఆ ఒక్క గొర్రెని కట్టడానికి వెళ్తావా లేదా?
అంతలాగా పోతే పోయేది గొర్రె అని వదిలేస్తావా? అని వదిలేయం కదా. ఎందుకంటే ఆ ఒక్క గొర్రె ప్రాణం ఎంత విలువో పెంచి దానికి కింద సేవ చేస్తున్నావు కాబట్టి దాని మీద ఎంత ప్రేమో దాని ప్రాణం ఎంత విలువో పెంచింది నీకు తెలుసు కదా. నీకు 4 పిల్లలు, కొన్ని 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరు తప్పిపోతే పోయిలే అక్కడ తప్పాడు కదా, పర్లేదు, కూతురు ఉంది కదా, కూతురు తప్పిపోయి పర్లేదు, కూడుకున్నాడు కదా అని వదిలేస్తావా? లేదు కదా. ఇద్దరు సరిగ్గా ఉండాలి. 100 మంది పిల్లలు ఉంటే 100 మంది కూడా నీ దగ్గరే ఉండాలి, నీ కళ్ళెదురుగానే కనిపిస్తున్నారు, క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. సో దీని అర్థం ఏంటి? 7వ చరణంలో అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకు మారు మనస్సు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నీతిమంతులుగానే ఉన్నారు, దేవుని వాక్యానుసారంగానే బ్రతుకుతున్నారు. కానీ ఒక పాపికి ఖచ్చితంగా మారు మనస్సు కావాలి. 99 మంది నీతిమంతులు ఉన్నారు, ఆ ఒక్క పాపి కొరకు దేవుడు ఆ 99 మందిని కూడా ఒక దగ్గర పెట్టి, ఎందుకంటే ఆ 99 మంది కలిసి ఎటువంటి శోధన వచ్చిన వాళ్ళు ఎదుర్కోగలరు, వారందరినీ కూడా ఒక దగ్గర పెట్టి ఆ ఒక్క పాపి కొరకు దేవుడు ఎటు రీతిగా చూశారో ఆ పాపి నువ్వు నేను అయ్యుండొచ్చు. ఈ లోకంలో ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు. దేవుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాం, ఈరోజు ఈ మాటలు చెప్పడానికి నన్నే ఎందుకు ఎన్నుకున్నాం, నా చెల్లి చెప్పాను. ముందు డాడీ చెల్లికి చెప్పారు, చెల్లికి కాల్ చేసి చెప్తే చెల్లి చెప్పింది, అని ఆ డాడీ నేను వాక్యం సిద్ధపడాలంటున్నారు, వాక్యం చెప్తారు కదా. అలా ఉంటుంది నార్మల్. దేవుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాం, మా చెల్లికి చెప్పారు కదా, చెల్లి చెప్పచ్చు కదా. కాదు, ఒక పాపినైనా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ యొక్క ఆశీర్వాదం అంతటిని కూడా ఆయన నీకు ఇవ్వడానికి కదా. నీ బంధువులలో, నీ స్నేహితులలో ఇంకా ఎంతో మంది మార్పు లేని వారు ఉన్నారు, ఎంతో మంది మంచి నీతిపరులు కూడా ఉన్నారు. వారందరితో కూడా ప్రత్యేకంగా ఆయన వచ్చాడు. ఎందుకంటే ఈ 23వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం అంతా కూడా నీవు నేను పొందుకోవడం కోసం. సో ఓవరాల్గా ఈ 23వ కీర్తనలో మన దేవుడు మంచివాడు, మన దేవుడు నీతిమంతుడు, ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని సమృద్ధిగా చూచువాడు, సంరక్షించువాడు, ఆ తర్వాత మనకి ధైర్యము కలిగించేవాడు, చిరకాలము మనతో ఉన్నవాడు, ఎల్లప్పుడూ కృపాక్షేమాన్ని ఆయన మనకి కలిగించేవాడు, మనల్ని తృప్తిపరచువాడు, సమృద్ధినిచ్చేవాడు, నడిపించేవాడు, పరుండ చేయువాడు, ఇంకేం మర్చిపోయి మనకి తోడుగా ఉన్నవాడు, ఆ తర్వాత ఆయన అన్నిటికంటే ముఖ్యంగా మనకి కాపరి వలె ఉన్నాడు. ఆయన మన కాపరి కనుక ఆయన మేపు గొర్రెల వలె మనము ఉండాలి. అంతేగాని ఆయన కాపరి కదా, నేను కూడా కాపరిలాగే ఉంటాను, నేను నలుగురిని మేపిస్తాను, నలుగురు నేను తిప్పుతాను అంటున్నాను. ఆయన ఎప్పుడు మనము ఆయన మంద వలె మనము ఉండాలి. ఖచ్చితంగా అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం. ఇందులో ఉన్న ఆశీర్వాదం ఇంకా మనం ఒకవేళ పొందుకోలేకపోతున్నాము అంటే ఆ కాపరి వలె మనము, అదే ఆ గొర్రె మంద వలె మనము, ఆ మందలో ఒక భాగం వలె మనము లేవేమో, ఈ తప్పిపోయే గొర్రె వలె, గొర్రె పిల్ల వలె మనం ఉన్నామేమో, మళ్ళీ దేవుడు మన కోసం వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. ఇప్పుడే దేవునికి దొరికిపోతాం. ఎక్కడో వెళ్ళి పొడవ చోట్ల ఉండిపోయి ఎక్కడో అయ్యో బాగుంది కదా, ఇటువైపు ఈ లోకంలో ఏది మనకి వద్దు, అదేది మనకు అక్కర్లేదు, అవసరం లేదు. కనుక తప్పిపోయిన గొర్రెపిల్లలనే కాక మనము ఆ నీతిమంతుల వలె, ఆయన మందలో ఉన్న మంచి గొర్రెపిల్ల వలె ఉంది, ఆ మందల వలె ఉంది, ఆ యొక్క ఆశీర్వాదం అంతటా కూడా మనం పొందుకోవాలి. దేవుడి మాటలు తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కాపరికి మందకి ఉన్న సంబంధాన్ని ఈ రాత్రి విన్నాము. నిజముగా ఆయనని కాపరే అయితే మరి ఆయన మందగా నీవు ఉన్నావా? ఆయన మందగా ఉంటేనే ఈ ఆశీర్వాదాలన్నీ ఆ విధంగా చెప్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడి మాటలు అందరిలో ఫలించినట్లు సహాయం చోటు, శాంతికరమైన జలములు, ప్రాణానికి సేద తీర్చుట, గాఢాంధకారపు లోయలు, కృపాక్షేమము కాపరి కలిగి ఉన్న మందకు మాత్రమే దొరుకుతున్నాయి. ఆ విధంగా మేము పొందుకొని చిరకాలం నీ మందిరములో ఆరాధించి మీలో ఆనందించడంలో మీరు మాకు నేర్పించారు. ఎంతమంది ఈ మాటలు విన్నారు వారందరికీ నీ ఆశీర్వాదాలు
కృపలో వర్ధల చేసి మీరు మహిమ పొందుకోండి. ఈ రాత్రి మంచి నిద్ర కలిగించండి. రేపటి ఆరాధనల కొరకు మీరు సిద్ధపరిచి మీరు సహాయం చేయండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. తల్లి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సంధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు గుడ్ సామర్థ్యం సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేసి, ప్రభు యేసు రక్తమే చేసి, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక.